స్వామికి అంటే ఇక్కడ మన శ్రీశైలం మల్లన్న తెలుసు, ఈ మల్లన్న తెలుసు. ఈ మల్లన్న స్వామికి అయ్యగారు అనేది ఎక్కడ అనిపించారు మనకి. ఎందుకు అట్లా అంటే మీది ఈ దేవుడు వెలిసినప్పటి నుండి ఎర్రగొల్ల వాళ్ళు దాని పూజా కార్యక్రమాలు చూసుకున్నారు. సనాతనం వెనకటి నుండి గత 500 సంవత్సరాల నుండి మా పూర్వీకులు అయినటువంటి గొల్లవాళ్ళు ఇక్కడ బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి సంబంధం లేదు. గొల్లవాళ్ళ ఆధీనంలో అంటే మొదట దేవుణ్ణి చూసింది మా యొక్క వంశాస్తులు గొల్లవాళ్ళు. అక్కడ పోగుల పుల్లయ్య అని గుట్ట మీద చూసి ఇట్లా దేవుడు వెలుస్తాడు అని చెప్పిన తర్వాత ఆ కాడ నుండి కళగా ఆయనకు చెప్పిండు, దేవుడు ఆయన చూసిండు. ఆ కాలంలో అదే విధంగా గొల్లవాళ్ళ ఆధీనంలో స్వయంభూ లింగ రూపుడే. ఇక్కడ చాలా వరకు చిలకపట్నం పెద్దపట్నం అని అంటారు కదా. ఇప్పుడు పెద్దపట్నం ఎప్పుడు వేస్తారు, చిలకపట్నం ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు భక్తుల కోరిక మేరకు ఎప్పుడైనా చిలకపట్నం వేయచ్చు, పెద్దపట్నం వేయచ్చు. ఇప్పుడు కుమరవెల్లిలో అయితే పెద్దపట్నం అని ఒకటే పెద్దపట్నం వేస్తారు. ఇక్కడ అట్లానే ఏం లేదు. ఇక్కడ భక్తులు వచ్చేసి మాకు ఈరోజు పెద్దపట్నం వేయాలంటే ఉగ్గు కళాకారుల చేత అదే రోజు పెద్దపట్నం వేయడం జరుగుతుంది. అమ్మవారి ఒక ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి పెద్దపట్నం మీద పెట్టి ఆ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గొల్ల పూజారుల చేత, ఉగ్గు పూజారుల చేత పెద్దపట్నం అనేది జరుగుతుంది. హాస్పిటల్ ఇప్పటికైతే చాలా అభివృద్ధి జరుగుతుంది వేలాలలో. కానీ మీకు ఏ విధమైన అభివృద్ధి కావాలి? ఇప్పుడు మీ పరంగా మీకు కూడా ఆదాయం రావాలి. ఇంకా కావాల్సిన అభివృద్ధి ఏంటంటే ఇప్పుడు వచ్చిన భక్తులకు రూమ్లో ఫెసిలిటీస్ లేవు, రూమ్ల సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు, అందుకు ఇబ్బంది పడుతుంది. అదొకటి నిర్మించాలని ఒక సులభ కాంప్లెక్స్ లాగా వాళ్ళకు టాయిలెట్స్ కానీ, వాళ్ళు ఎక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి వస్తారు చిన్న పిల్లల్ని పట్టుకొని. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి షెల్టర్ ఉండాలి, వాళ్ళు సేద తీయడానికి ఒక షెల్టర్ ఉండాలి, అది కూడా కట్టేయాలని కోరుకుంటాను. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు జాతర వచ్చినప్పుడే మీ పరంగా కూడా ఆదాయ పరంగా కూడా జాతర అప్పుడే ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా మర్చిపోతారని ఒక టాక్ వస్తుంది బయట. అది ఎంతవరకు నిజం అంటారు? ఈ మర్చిపోతే మేమైతే దేవుడి సేవలనే ఉంటాం. మా వంతు వచ్చినప్పుడల్లా మా కుటుంబాలు ఉన్నాయి, మాకు 20 కుటుంబాలని అందరం వంతుల వారిగా ఎవరి పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళమైతే మనసావాచ కర్మణ చేసుకుంటూ ఉంటాం. మాకు దేవుడి నుండి ఆశీస్సులు కోరుకుంటాం. ఆ డబ్బులు అనేది ఎప్పుడు ఆశించలే, కానీ ఏదో ప్రభుత్వం ఏదో నామకే వాస్తా అన్నట్టుగా తక్కువ మొత్తంలో జీతాలు ఇస్తుంది. కానీ దాన్ని బట్టి కూడా కొంత ఎక్కువ జీతాలు ఇస్తే బాగుండు అని మేము అనుకుంటున్నాం, కానీ అది జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కుమరవెల్లిలో ఆల్రెడీ కొన్ని విషయాల డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరి ఆదాయం వాళ్ళకే అయిపోయింది. అట్లా మీకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని మాకు కూడా ఆదాయం రావాలి, జీతాలు రావాలనే మాకు కూడా ఉంది. కానీ కూడా పర్మనెంట్ చేయలేదని ఒక టాక్ వస్తుంది. పర్మనెంట్ అనేది లేదు. ఇప్పుడు ప్రశ్నించలేదు లేదు. మా కుటుంబాలు 20 కుటుంబాలు పంచుకుంటే మనిషికి 500 రూపాయలు కూడా రావు. అది కూడా కొన్ని ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తే బాగుంటుంది. ఒకప్పుడు మాకు 30% వాటా ఇచ్చేది, అది కూడా తీసేసింది. చాలా వరకు ఇప్పుడు కూడా పర్మనెంట్ దాదాపు ఒక 5-6 లక్షల మంది జనం వస్తారు. అంటే ఏటా పెరుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ పెరిగేటప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని కూడా. చాలా వరకు అంటే దేవుడు అభివృద్ధి చెందుతున్నాడు, గుడి డెవలప్ అవుతుంది, కానీ దేవుడి సేవ చేసే వాళ్ళకి మీకే లోటు జరుగుతుందని మేము అనుకుంటాం. మాకు మీరు చెప్పింది వాస్తవం. గొల్ల పూజలకు 100% లోటే జరుగుతుంది. ఏమంటే ఏదో భక్తులు వేసిన 10-5 రూపాయలతోటే తీసుకోవడం జరుగుతుంది. అదైనా భయంగా మీకు ఎందుకు వేయాలి అని వాళ్ళు అనడం, సార్లు కూడా అవసరమా హుండీలు వేయండి అని అనడం అలా జరుగుతుంది. ఏదో జరిగిపోతుంది అట్లా. కానీ కొంచెం మాకు కూడా ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తే బాగుందని మేము అనుకుంటాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే చాలా వరకు పూజారులు ఫస్ట్ నుంచే చేస్తున్నారు. దేవుని సేవకైతే ఎప్పుడు లోటుపాటు చేయలేదు. కాకపోతే ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. సో మా తరఫున కూడా నేను ఈ వీడియో గురించి మళ్ళీ కూడా నేను ఇంటర్వ్యూ తీసుకుంటా. ఈ వీడియో వైరల్ చేయండి. ఈ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళి వీళ్ళకి కూడా దేవుడు ఎట్లా అయితే డెవలప్ అయిందో వీళ్ళకి కూడా శాలరీ పరంగా కూడా మంచి ఆదాయం ఉండాలి. ఎందుకంటే ఇది చాలా పల్లెటూరు కాబట్టి వీళ్ళు దేవుడి మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి సో దేవుడి పరంగానే చాలా వరకు ఆదాయం ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఓకే సార్.